అందరికీ శుభ సమయం. మనకు కథా సమయం. ఈ కథ పేరు రమ్ తుమిరి జాన్. మరి కథ విందామా? ఒకప్పుడు రేపల్లె అనే అందమైన రాజ్యంలో ఒక దయగల రాజు ఉండేవాడు. ఆయన పేరు జాన్. ఆ రాజుకి ఒక చిన్న కుమార్తె ఉంది. ఆమె పేరు రమ్. ఆమె నవ్వితే రాజ్యం మొత్తం వెలిగిపోయేది. ఆమె ఏడిస్తే రాజుగారి గుండె కరిగిపోయేది. ఒక సాయంత్రం ఆకాశంలో సూర్యాస్తమయం రంగులు పూస్తుండగా చిన్న రమ్ తన నాన్న దగ్గరకు వచ్చి ఇలా అడిగింది. నాన్న, నాకు నెలవంకను తాకాలని, ఆకాశంలో ఊయల ఊగుతూ దానిని పట్టుకోవాలని ఉంది అంది. ఆ మాట విన్న రాజుగారు కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ కోరిక చిన్నదే, కానీ అసాధ్యమైనది. అయినా కూడా కూతురి కోరిక ఆయనకు ఆజ్ఞలా అనిపించింది. సరే తల్లి, ఈ రాత్రికి నీ కోరిక తీరుతుందిలే అన్నారు. ఆ రాత్రి అమావాస్య తరువాత తొలి నెలవంక వెలిగింది. రాజమహల్ మీద ఆకాశం నిశ్శబ్దంగా మెరిసింది. రాజుగారు ఒక అద్భుతం సృష్టించారు. ఆకాశంలో ఉన్న నెలవంకను ప్రతిబింబించేలా ఒక భారీ అద్దం అమర్చారు. దానికి ఎదురుగా నెలవంక ఆకారంలో ఒక అందమైన బంగారు ఊయల పెట్టించారు. రా తల్లి అని రమ్ను పిలిచారు. ఇదిగో ఒక షరతు, నేను చెప్పే వరకు నీవు కళ్ళు తెరవకూడదు, సరేనా అన్నారు. రమ్ ఆనందంగా అంగీకరించింది. రాజుగారు తన చేతుల్లో ఆమెను ఎత్తుకుని ఆ ఊయలపై కూర్చోబెట్టారు. ఆమె చిన్న చేతిని ముందుకు చాపించారు. ఊయల నెమ్మదిగా ఊగింది. అద్దంలో కనిపిస్తున్న నెలవంకకు ఆమె చేయి దగ్గరవుతుండగా, ఇప్పుడు కళ్ళు తెరువు అని రాజుగారు మెల్లగా చెప్పారు. రమ్ కళ్ళు తెరిచింది. అది ఒక మాయక్షణం. ఆమె చేయి నిజంగానే నెలవంకను తాకింది. ఆనందంతో ఆమె ముఖం వెలిగిపోయింది. నాన్న, నేను తాకాను, నిజంగా తాకాను అని అరిచింది. ఆ క్షణం రమ్ను చూసిన రాజుగారి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆనందంతో ప్రేమతో ఆమెను హత్తుకొని ఇలా అన్నారు. రమ్ తుమిరి జాన్. ఆ రాత్రి రంజాన్ తొలిచంద్రుడు. ఆ ప్రేమతో నిండిన క్షణం రాజ్యం మొత్తం వ్యాపించింది. ప్రజలంతా ఒకరికొకరు ఈద్ ముబారక్, ఖైర్ ముబారక్ అంటూ ఆనందం పంచుకున్నారు. ఈ కథలో నీతి ఏమంటే, నిజమైన ప్రేమ ఉంటే అసాధ్యమైన కోరికలు కూడా ఒక తండ్రి హృదయంలో సాధ్యమవుతాయి అని. ఈ కథను శ్రీ తేరాల రాజేంద్ర ప్రసాద్ గారు రాశారు. రాజకుమారి జాల కథకురాలు.